హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంబీ ఫుడ్ వరల్డ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈరోజు ఇంట్లో ఉండే రైస్తోనే హోమ్ మేడ్ బిర్యానీ ఎలా చేస్తారో చూపిస్తాను. ఒక గంటన్నర సేపు చికెన్ మ్యారినేట్ చేయడం వల్ల ఉప్పు కారం మసాలా అంతా చికెన్ బాగా పడుతుంది. క్యారెట్ని ఇలా సన్నగా తరుక్కోండి. క్యాప్సికమ్ని కూడా ఇలా సన్నగా ముక్కలా తరుక్కోండి. నెక్స్ట్ కొత్తిమీర మెయిన్ ఫ్లేవర్ బిర్యానీకి కొత్తిమీర సన్నగా తరుక్కోండి. ఆనియన్స్, వితౌట్ ఆనియన్స్ దెర్ ఈస్ నో బిర్యానీ. ఇవి నేను ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. ఆనియన్స్, క్యాప్సికమ్, పులావ్ పువ్వు, నెక్స్ట్ ఇలాచి, లవంగం, క్యారెట్ చిన్న చిన్న స్లైసెస్, బిర్యానీ ఆకు, కొత్తిమీర. మెయిన్ ఏంటంటే పచ్చిమిర్చిని ఇలా క్రాస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. నేను ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచాను. మరో ఏంటంటే లెమన్ చాలా ఇంపార్టెంట్. ఆ చికెన్ పీసెస్కి లెమన్ తగిలితే చాలా స్మూత్గా ఒక టైప్ ఫ్లేవర్లో వస్తుంది. లెమన్ అనేది అంటే ఒక ఏమంటారు దాన్ని, నీచు స్మెల్ అనేది పోతుంది లెమన్ తాగడం. అది లెమన్ పిండిన తర్వాత ప్రతి ముక్కకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఎప్పుడైతే గంటన్నర సేపు సైడ్ ఉంచుతామో బాగా పడుతుంది. అండ్ ఆయిల్ అయితే మరిగింది. అందులో కట్ చేసిన మిర్చి, తర్వాత క్యారెట్ వేసుకున్నాను. నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేశాను. తర్వాత ఆనియన్స్. నెక్స్ట్ ఇదంతా ఏంటంటే లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో మాత్రమే అలా కలుపుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ ఆకు అండ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను. ఇందాక మీరు చూసారు కదా, అవన్నీ యాడ్ చేశాను. అలా లో టు మీడియం ఫ్లేమ్ మాత్రమే అలా కలుపుకుంటూ ఉండాలి. ప్లస్ సాల్ట్ రుచికి సరిపడా ముందు కొంచెమే యూస్ చేయండి. తర్వాత చూడండి, టేస్ట్ చూడండి కొంచెం. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, స్పెషల్ మసాలా, బిర్యానీ మసాలా అంటే అది ఓన్గా ప్రిపేర్ చేసుకున్నది ఇంట్లో. నేను ఎందుకు జింజర్ ముందు వేయలేదంటే అది అడుగు పడుతుంది, కలపడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. చికెన్ పీసెస్ అలా యాడ్ చేసుకున్నాను. దానిపై లైట్గా కొత్తిమీర చల్లుకున్నాను. ఫ్లేవర్ పీస్కి కూడా పడుతుందని కొత్తిమీర ఫస్ట్ కొంచెం. ఒక 5 to 10 minutes అలా ఉన్న తర్వాత పైన రైస్ పెట్టుకోండి. రైస్ మీరు ఏదైతే రైస్ మీరు తీసుకుంటారో సైడ్, నేను 3 cups తీసుకున్నాను. రైస్ బాగా కడుక్కున్నాను. మనం ఎన్ని కప్స్ అయితే తీసుకున్నామో దానికి డబుల్ వాటర్ యాడ్ చేస్తూ, ఒరిజినల్గా ఒక కప్ యాడ్ చేసుకుంటే వాటర్ మంచిది. మిడ్ ఫ్లేమ్లో మూత పెట్టేసి 15 minutes దాన్ని జోలికి పోవద్దు. పైన బరువు కోసం దాన్ని ఏర్పాటు చేశాను. ఫైనల్లీ బిర్యానీ రెడీ అయిపోయింది. పైన కొత్తిమీర చల్లుకున్నాను. టచ్అప్ అంటారు కదా, లైక్ టచ్అప్. తింటా నాకైతే ఎమ్మీగానే ఉంటుంది. ఎప్పుడు చేసుకుంటాను కాబట్టి మీరు ట్రై చేయండి. బాగా వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. Don't forget to subscribe my channel. Like, share, subscribe.